ఇసుక మాఫియా అటు నిర్మల్లో, ఇటు పెద్దపల్లి జిల్లాలో, ఇటు కరీంనగర్ జిల్లాలో, అటు చెన్నూరులో, మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాంలు, చెరువులు విధ్వంసం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు కట్టుడు, రేవంత్ రెడ్డి కూలగొట్టుడు. ఇదేనా మీరు చేసింది? ఏమైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్క చెక్ డ్యామ్ అన్నా మీరు కట్టారా? ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం 1200 చెక్ డ్యాములు కట్టింది. మిషన్ కాకతీయ ద్వారా 44,000 చెరువుల పునరుద్దరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మానేరు వాగు సస్యశ్యామలమైంది. ప్రతి వాగు మీద, వంక మీద చెక్ డ్యాములు కట్టి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టింది. రైతులకు బంగారముల 2 పంటలు పంటేట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? ఇసుక ఆగడాలు సాగడం లేదని, ఇసుక తీయడానికి చెక్ డ్యాములు అడ్డంకిగా ఉన్నాయని రాత్రికి రాత్రి గిలటిన్లు పెట్టి పేల్చేస్తారా? వాళ్ళని ఇప్పటి వరకు అరెస్టు చేయరా? హుసేన్ మియా వాగు మీద రైతులు వచ్చి వందలాది మంది రైతులు దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ కేసు కాదు. ఇవాళ మానేరు వాగు మీద చెక్ డ్యాం పేల్చేస్తే ఇప్పటికీ దొంగల్ని పట్టుకోరు. మీరు ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తారు. ఏమని? అది లేలే నాణ్యతా లోపమని మాట్లాడారు. కట్టింది ఎవరు? కట్టింది ఈనాటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీయే కదా, రాఘవ కన్స్ట్రక్షనే కదా కట్టింది. మరి చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎవరి మీద తీసుకోవాలి? ఇలా రాఘవ కంపెనీ ఇలా హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీకి 1,000 కోట్ల రూపాయల రోడ్లు వేస్తా ఉన్నాడు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ లో 1,000 కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాడు. హైదరాబాద్ మల్లన్న సాగర్ నుంచి మరి మూసీ ప్రాజెక్టుకు తీసుకుపోయే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా 1,000 కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాడు. హెచ్ఎండబ్ల్యూఎస్ లో 1,000 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు చేస్తుండు. మరి ఆ టెండర్లన్నీ రద్దు చేయండి. ఆ టెండర్లన్నీ రద్దు చేయండి. బ్లాక్ లిస్ట్ చేయండి రాఘవ కన్స్ట్రక్షన్ ను. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? ఒక ఆయన కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడతాడు. ఇంకా కొంతమంది ఏమో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఏది నిజం? ఇసుక మాఫియా జిలటిన్లు పెట్టి పేల్చింది నిజమా? అయితే అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి. ఒకవేళ కాంట్రాక్టర్ సరిగా నిర్మాణం చేయలేదా, వెంటనే ఆ కంపెనీని రాఘవాను బ్లాక్ లిస్ట్ చేయండి. ఈ రాష్ట్రంలో చేస్తున్న అన్ని టెండర్లను కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం డ్రామా? మీరు ఎన్ని డ్రామాలు ఆడతారు ఈరోజు? అసలు ఒక్క చెక్ డ్యాం కట్టిండ్రా? ఒక్క చెరువు తవ్విందా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో? ఏం చెప్పారు అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఏడాదికి 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. 2 ఏళ్లయింది కదా, 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారా? 12 లక్షలు కాదు, 1,00,000 ఎకరాల కన్నా మీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 1,00,000 ఎకరాల కన్నా నీళ్లు ఇచ్చారా? ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పండి. ఒక్క చెక్ డ్యాం కట్టారా? ఒక్క చెరువు కట్టారా? కట్టిందేమి లేదు, అన్ని విధ్వంసమే. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం జిమ్ముతా ఉన్నారు. ఎన్డీఎస్ఏ కమిషన్, విజిలెన్స్ కమిషన్, ఘోష్ కమిషన్, కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తా ఉన్నారు. 2 ఏళ్లయింది, ఈ రోజు కన్నా రిపేర్ చేశారా దాన్ని? ఎందుకు కాళేశ్వరం మరమ్మతు చేస్తలేరు? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ యాదాద్రి జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో, మెదక్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, సిరిసిల్ల జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో కొద్దిపాటి ఖర్చుతో పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వితే లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ కు పేరు వస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు యాద్ చేసుకుంటారని ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు 2 సంవత్సరాల నుంచి. ఒక్క కాలువ తవ్వినరా కాళేశ్వరంలో మీరు? ఇలా మల్లన్న సాగర్ లో 25 టీఎంసీల నీళ్లున్నాయి. కొండ పోచమ్మ సాగర్ లో కాళేశ్వరంలో భాగంగా కట్టిన కొండ పోచమ్మలో 10 టీఎంసీలు ఉన్నాయి. అన్నపూర్ణలో 3.5 టీఎంసీలు ఉన్నాయి. రంగనాయక్ సాగర్ లో 3 టీఎంసీలు ఉన్నాయి. దాని కింద ఇన్ని కాలువలు తవ్వితే లక్షల ఎకరాల్లో పంట పంటది కదా. ఎందుకు తవ్వుతలేరు కాలువలు? కాలువలు తవ్వితే కాళేశ్వరం కింద పంట పండిందని, కేసీఆర్ యాదికొస్తాడని, కేసీఆర్ మీద ద్వేషంతో, కోపంతో రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు కదా మీరు. ఇలా కాళేశ్వరంలో 3 రకాలుగా నీళ్లు వస్తాయి. బాగా వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పీ నుంచే మనం మిడ్ మానేరు నుంచే కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తాం. మధ్యంతరమైన వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేస్తాం. ఎక్కడా వర్షం లేకపోతే మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేస్తాం. గత 2 సంవత్సరాలుగా మంచిగా వర్షాలు పడ్డాయి. మిడ్ మానేరు నుంచి మోటార్లు, కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసినారు.
ఏళ్లంపల్లి నుంచి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసినారు. మరి ఆ నీళ్లను సద్వినియోగం చేయడానికి ఎందుకు కాలువలు తవ్వరు అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిందంటాడు. మరి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు 8,000 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్లు వేస్తా, మూసీల నీళ్లు పోస్తా అంటాడు. ఆ నీళ్లు మల్లన్న సాగర్ ఎవరు కట్టి? నీ తాత కట్టిండా? నీ కాంగ్రెస్ కట్టిందా? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? మల్లన్న సాగర్ కట్టింది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? మల్లన్న సాగర్ నుంచి నువ్వు హైదరాబాద్ తీసుకుపోయే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అన్ని దొంగ మాటలు. ఈ బ్లాస్టింగ్లు, ఈ జిలటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెసే కుట్ర చేసిందేమో, మేడిగడ్డ దగ్గర కూడా గిలటిన్లు పెట్టినరేమో, బ్లాస్ట్ చేసిండ్రేమో అనే అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. ఎందుకంటున్నా, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1536 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అన్ని బాగుంటాయి. గాడ ఒక్క మేడిగడ్డలో, ఒక్క 7వ బ్లాకులో గా 2 పిల్లర్లు మాత్రమే ఎందుకు కుంగాయి అని ఇలా అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు. ఆనాడు అక్కడ ఇంజనీర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈడ బాంబులు పెట్టారు, గిలటిన్స్ పెట్టారు అని అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ రోజే కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మీ బుద్ధి చూస్తుంటే అర్థమవుతుంది. మొన్న ఓపెన్ గా మీరు ఈడ పెద్ద